ఫ్రెండ్స్ టాటా 4830 16 టైర్ లారీ కాస్ట్ అయితే చెప్పబోతున్నాం. లారీ బాడీకి అయ్యే రేటు కూడా చెప్పబోతున్నాం. శ్రీ కనక మహాలక్ష్మి బాడీ వర్క్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. మరిన్ని విషయాలను మనం ఇంకా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బైలింగా. ఈరోజు వచ్చేసి మనం దీనికి కాస్ట్ ఎంత, మన బాడీ బిల్డింగ్ మొత్తానికి ఎంత కాస్ట్ అవుతుంది, టైర్లతో సహా అసలు వెహికల్ కాస్ట్ ఎంత అన్నీ చెప్పబోతున్నాం మనం ఈరోజు వీడియోలోనైతే. అలాగే మన వర్క్ను కూడా కొద్దిగా చూపించబోతున్నాం. ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నేను మొత్తం చెప్తలేను ఎందుకంటే ఇంకా రిజిస్ట్రేషన్ ఉంది. బాడీ మనం అప్రాక్సిమేట్ వేసుకుంటున్నాం. 50 లక్షలకు అయితే మామూలుగానైతే మనం మొత్తం లారీ అయితే కొనడం అయితే జరిగింది. ఇంకా ప్లస్ ఉంది, పైన రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇంకా బాడీ బిల్డింగ్కి ఎంత అవుతుంది, టైర్ అంటే మామూలుగా టైర్లు అయితే ఆటితోనే వస్తుంది కాబట్టి ఇది ఏసీ క్యాబిన్ కాబట్టి ఇంకేమైనా స్పెషల్గా రేట్లు ఉన్నాయా అన్నట్టు కూడా మీకు ఉంది కదా. పెద్దగా అంటూ దీనికి ఒక 50,000 డిఫరెంట్ వస్తుంది ఫ్రెండ్. ఈ క్యాబిన్ ఈ మొత్తం బాడీ వర్క్ వచ్చేసి వేరే లారీలకైతే 5.5 నుండి 6 లక్షల వరకు అవుతుంది. దీనికి 6 నుండి 6.5 లక్షల లోపల ఇదైతే అవుతుంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను, ఇది కన్ఫర్మ్గా కాదు. లాస్ట్ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్గా చెప్తాను, ఎంత అయింది ఏంటిది అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన ఈ క్యాబిన్కి ఎలా వర్క్ అవుతుంది ఏమిటి చూద్దాం, వర్క్ ఎంత వర్క్ అయింది అనేది కూడా చూపిద్దాం అన్నట్టుగా అయితే ఈ చిన్న బ్లాగ్ని చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 10 గేజ్ 12 గేజీ సీట్స్ అన్నట్టు. ఇది ఎలా తీసుకొస్తున్నారో చూడండి, దీనికి మా పైన ఎలా ఎక్కిస్తున్నారో కూడా ఒకసారి చూడండి. भाई 12 కేజీ 12 కేజీ. ఈ సీట్ అయితే చాలా వెయిట్ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ స్పెషల్గా మామూలు ఇది మన ఇసుక లారీకి అని చెప్తారు మీకు జరుగుతుంది. ఇసుక కొన్నట్టు మినిమం 30 టన్నుల ఇసుకకు చాలా హార్డ్ ఉంటుంది అన్నట్టు. చూద్దాం వర్క్ కూడా ఎలా అవుతుంది అన్నది. ఫ్రెండ్, క్యాబిన్ అయితే రెడీ అయిపోయిందని చెప్పొచ్చు. మ్యాక్సిమం అంతా వుడ్ మొత్తం ఫిట్టింగ్ చేసి మొత్తం క్యాబిన్ అయితే తయారు చేశారన్నట్టుగా అయితే చెప్పొచ్చు. మొత్తం పైన సీట్స్ వేసి లోపల డెకరేషన్ సీట్స్ వేసి చేయటం అయితే జరుగుతుంది. చూడండి ఎంత నీట్గా పైనుంచి ఇట్లా మొత్తం మన వుడ్ సీట్స్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఫిట్టింగ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి, మొత్తం చూపిద్దాం లోపల నుండి కూడా. ఇది ఏసీ క్యాబిన్ కదా, ఎలా ఉంటుంది అన్నట్టు అయితే చూడకుండా మామూలు మన లారీలకు ఎలా చేస్తారో అలాగే చేశారు. తర్వాత స్పెషల్గా థర్మకోల్ ఇవి కూడా పెడతారంట. చూద్దాం ఎలా ఉంటుందో. మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మళ్ళీ సబ్స్క్రైబ్ పెట్టి బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నోటిఫికేషన్ ద్వారా స్పీడ్గా మీకే ముందుగా వీడియో వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్, ఇంతవరకు అయితే వర్క్ అయితే అయింది. ఫుడ్ వర్క్ అనేది ఇలా అయితే జరగడం అయితే జరిగింది ఫ్రెండ్. సీట్లను కూడా ఎలా ఎక్కించారంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మామూలుగా క్లాంపులు ఎలా ఎక్కించారు, సీట్లను ఎలా వెల్డింగ్ చేయించారో చూస్తాం. యాంగ్లర్లను ఎలా ఎక్కించారో చాలా చాలా స్ట్రాంగెస్ట్ యాంగ్లర్ అన్నట్టు, చాలా క్వాంటిటీ గల యాంగ్లర్లు. మంచి ఓన్లీ ఇసుకకే కాబట్టి సీట్స్ కూడా ఎక్కించడం జరిగింది. వాటిని ఎలా వెల్డింగ్ చేస్తారో అనేది కూడా చూపిద్దాం. మొత్తం 12 కేజీ 10 కేజీ సీట్స్లోనే వాడుతున్నారు. మొన్న వీడియో ఈ సీట్స్లను చాలా జాగ్రత్తగా తీయాలన్నట్టు, చాలా దూరం ఉంటుంది, చేతులు కూడా పడుకునే అవకాశం ఉంటుంది. చాలా బాడీ చెప్తున్నా. ఫ్రెండ్స్, ఈ రోజుతోనైతే సీట్స్ అనేది వర్క్ అయితే అయిపోతుంది. రేపు క్యాబిన్లో మొత్తం ఎలా అంటే మామూలు వుడ్ కూడా ఎక్కించడం అయితే జరిగింది. చూపిద్దాం. ఇప్పుడు సీట్స్ అయితే మొత్తం కంప్లీట్గా పక్కన ఉన్న సీట్స్ వచ్చేసి 12 కేజీ అంట, కింద ఉన్న సీట్స్ వచ్చేసి 10 కేజీ. ఇది వచ్చేసి జేఎస్ఎం కంపెనీ సీట్స్ అన్నట్టు, చాలా చాలా స్ట్రాంగెస్ట్గా ఉన్నాయి. ఇక చూడండి వెల్డింగ్ కూడా ఎలా పెడుతున్నారో, వర్క్ కూడా అలానే ఉంటుంది అన్నట్టు.
ఈ రెండు సేమ్ సైజ్ ఉంటాయి బాబాయ్, ఏమన్నా తక్కువ ఉంటాయి? అవతలి కూడా సేమ్ సైజా మొత్తం? అవి చిన్నయా? అదే డౌట్ వచ్చింది నాకు. మొత్తం బాడీ సైజ్ మొత్తం 8 ఫీట్ కాబట్టి ఫ్రెండ్స్. బాడీ లెంత్ వచ్చేసి 40 ఫీట్ ఉంటుంది. ఇలా ఎడల్పు అయితే 8 ఫీట్లు ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. మన ఇసుకను కనుక పారతో వాళ్ళు ఎట్లా గుంజుకుంటారో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం క్లీన్, అది కుకింగ్ లాగానే వచ్చేసినాయి, అవే తీసేసింది. ఇది మాత్రం ఇసుక కడుతున్న బాడీ అన్నట్టు. ఇసుక లారీ క్యాబిన్ కూడా వేసి చేయించుకుంటారు. శ్రీ కనక మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్క్ వాళ్ళు అయితే చూడండి, ఎక్కడ వర్క్ అక్కడనే ఎంత నీట్గా చేయడం జరుగుతుందో. ఏ సెక్షన్కి ఆ సెక్షనే చేయడం అయితే జరుగుతుంది. ఆడైతే వేరే లారీకి ఇట్లా స్టిక్కరింగ్ పెయింట్. ఫ్రెండ్స్, మీరు బాడీ బిల్డింగ్కి వర్క్కి అయితే ఇస్తే మినిమం 15-16 రోజులు అయితే కంప్లీట్ చేసి ఇస్తున్నారు. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మొత్తం ఏ సెక్షన్ వారు ఆ సెక్షన్కే కాబట్టి మీకు లారీది అనేది తొందరగా మనకు స్పీడ్లో అందిస్తారు అన్నట్టు. వర్క్ కంప్లీట్ చేసి తొందరగా లారీని అయితే మీకు రిజిస్ట్రేషన్కి అయితే తొందరగా పంపించడానికి పిలిపిస్తారు. ఏ సెక్షన్లో ఆ సెక్షన్లో చూస్తారు. ఇప్పుడు చూడండి అక్కడ పెయింట్ వర్క్ కూడా నడుస్తుంది. పెయింట్ వర్క్ను కూడా చూపిద్దాం మీకు. పెయింట్ స్టిక్కరింగ్ మొత్తం అవుతుంది అన్నట్టు. మినిమం 10-20 డేస్లో అందించడం అనేది వీళ్ళ స్పెషల్ అని చెప్పొచ్చు. వీళ్ళ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడండి మొత్తం ఏంటంటే కరెక్ట్ కొలతలతో ఎక్కడ ఎంతవరకు పెట్టాలో అంతవరకే ఫ్లవర్స్లను అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు వీడియోని అయితే మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ మేము కాస్ట్ వర్క్ చెప్పాము, మన వర్క్ ఎలా నడుస్తుంది అనేది చూపించడం అయితే జరిగింది. ఫ్రెండ్, ఒకసారి క్యాబిన్ అయితే చూడబోతున్నాం. ఒకసారి క్యాబిన్ కూడా మొత్తం క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అన్నట్టుగా అయితే రావడం జరిగింది. ఒకసారి ఈ క్యాబిన్ చూద్దాం. ఇది మామూలుగా ఏంటంటే ఏసీ క్యాబిన్ ఏం కాదు, ఏసీ కూడా ఇలానే ఉంటుంది. దీని గురించి మనం చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు. ఫ్రెండ్, క్యాబిన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నట్టు. ఇవి వచ్చేసి కూలర్లు, గాలి వస్తాయి అన్నట్టు. అంటే ఏసీ లాగానే ఉంటుంది కానీ చాలా గాలి వస్తుంది. కూలర్ అన్నట్టు మనం కొంచెం గాలి ఫ్రీగా ఉండడానికి, చాలా నీట్గా ఉండటానికి. మన కార్లో కనుక గాలి ఎలా వస్తుందో ఓన్లీ గాలి రావడానికి, ఏసీ ఏం కాదు. కాకపోతే ఏసీ లాగానే ఇది ఉన్నది అన్నట్టు. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ పూజ చేసుకుందానికి శివపార్వతులది ఎంత నీట్గా అయితే పెట్టడం. ఇందులో లైటింగ్ కూడా ఉన్నది కింద చూడండి. తర్వాత పడినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం మామూలుగా ఇగో వినాయకుడు నుండి లక్ష్మీదేవి, మన వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ, అట్లా ఆంజనేయ స్వామి అయితే ఇలా పూజ చేసుకున్నానికి అయితే ఉండడం అయితే జరిగింది అన్నట్టు. క్యాబిన్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మన శ్రీ కనకదుర్గ మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్క్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అయితే అసలు ఇక్కడ ఒకసారి చూడండి, పెట్టే ఉంటుంది. ఇది ఏంటంటే ఈ పెట్టే మామూలుగా మన డాక్యుమెంట్ పెట్టుకుందానికి కానీ ఇంకేమన్నా ఇట్లా సామాన్లు పెట్టుకుందానికి చాలా బాగుంది. చాలా నీట్గా చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది అన్నట్టు. క్యాబిన్లో మళ్ళీ అక్కడ డెక్కు పెట్టుకుందానికి కానీ అట్లా ఏదైనా మామూలుగా ఇట్లా మనకు ప్రతి దుక్కున ఎట్లుంటుందంటే ప్లేస్ ఆకారంలో ఉంటుంది కదా. అయ్యో, ఇది సూట్ కేసు ఒకసారి చూడండి. ఇది పాతకాలం లాంటి సూట్ కేసు కూడా ఇక్కడ చేయడం అయితే జరిగింది. ఏంటంటే మామూలుగా మెడికల్ పర్పస్లో కానీ అట్లా ఉంటాయి అన్నట్టు. డాక్యుమెంట్లు కూడా ఇందులో లాక్ వేసుకొని దాచుకోవచ్చు. చాలా బాగుంది. స్టీరింగ్ కూడా చూడండి, మనకు ఎట్లా అంటే బస్ స్టీరింగ్ లెక్కనే ఉంది. చాలా బాగుంది స్టీరింగ్ అయితే. కారు మన ఫార్చ్యూనర్ కార్కు ఉన్నట్టు ఉన్నది స్టీరింగ్ అయితే. చాలా చాలా స్మూత్గా ఉందని చెప్పొచ్చు. పవర్ స్టీరింగే. ఒకసారి చూడండి, డాష్ బోర్డ్ కూడా రావడమే జరిగింది. ఇక్కడ చూడండి మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ అన్నట్టు. మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే మన హైటెక్ మామూలుగా కార్లు ఎట్లా ఉంటాయంటే అట్లా హైటెక్ లెవెల్లో ఉన్నది అన్నట్టు. చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు క్లచ్, బ్రేకు, ఎక్సిలేటరు, క్యాబిన్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సరిపడా 8 ఫీట్ల ఏడుపుతో అయితే ఇగో చూడండి ఎంత నీట్గా చేయడం జరిగిందో క్యాబిన్. ఇద్దరు డ్రైవర్లు పడుకోవచ్చు అన్నట్టు హాయిగా. అంటే క్లీనర్కు డ్రైవర్ కూడా కంఫర్ట్గా, డ్రైవర్ అయితే కంఫర్ట్గా, ఒక మనిషి కూడా హైట్. క్యాబిన్ కూడా చాలా హైట్ మంచి నీట్గా 6 ఫీట్ అయితే పెట్టడం అయితే జరిగింది. హైట్తో మంచిగా కూర్చుందానికి కూడా రిలాక్స్గా ఉంటుంది అన్నట్టు. చాలా ఫ్రీగా ఉంటుంది. గాలి ఫ్యాన్ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూలర్ గాలి వస్తున్నా కూడా పైనుంచి కూడా ఫ్యాన్ కూడా ఫిట్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే డ్రైవర్లకు చాలా విశ్రాంతి ఉండాలన్నట్టుగా చాలా మంది. డ్రైవర్ ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, చెమటలు రాకూడదు, చాలా మంచిగా రిలాక్స్గా తోలాలన్నట్టు. ఒకసారి ఈ లైట్, ఈ అద్దం కూడా చూడండి. ఈ అద్దం దేనికి అనుకుంటే మామూలు మనకైతే ఇప్పుడు ఈ అద్దం ఏదో మనం కాదు, డ్రైవర్ ఎలా ఉన్నారు పక్కన ఉండేటోళ్ళకి కూడా చూసుకున్నానికి
అవతల సైడ్ నుండి కొన్ని ఆ మిర్రర్ నుండి ఈ మిర్రర్కి కనిపిస్తుంది అన్నట్టు. అవతల మిర్రర్ ఉన్న వాళ్ళు కూడా ఈ మిర్రర్ నుండి మన డ్రైవర్ చూసుకోవచ్చు అన్నట్టు అటు ఇటు. ఇది ఈ మిర్రర్ అన్నట్టు. మిర్రర్ కూడా చూడండి బస్సుకు పెట్టడం అయితే జరిగింది. లారీ ఎంత ఉన్నా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక గేర్ రాడ్ కూడా అయితే ఒకసారి గేర్ రాడ్ను కూడా చూడండి ఎన్ని గేర్లు ఉన్నట్టుగా చూపిస్తుందో. 8 గేర్లు ఉన్నట్టు. ఇక చూడండి చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే ఉండడం అయితే జరిగింది. క్యాబిన్ చాలా బాగుంది. ఇందులో సౌండ్ సిస్టమ్ కూడా స్పీకర్లు చాలా పెద్దగా ఫిట్ చేసుకోవడం. అంటే ఇదేం పెద్ద సౌండ్ కాదు. ఏదో మనం ఎక్కడైనా రిలాక్స్గా ఏదైనా బండు గిట్ట ఆల్ట్ అయినప్పుడు మనము పాట పెట్టుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి, లేదంటే వినాయక చవితులకు అట్లా ఉంటుంది కదా, వినాయక చవితి గిట్ట జరిగినప్పుడు వాటికి మనం చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటాం కదా, వాటి కోసం అయితే ఇది అరేంజ్ చేయడం అయితే జరిగింది. క్యాబిన్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దాంట్లో ఎల్ఈడి లైట్లు కూడా పెట్టడం జరిగింది. చాలా బాగుంది. చూడండి ఎల్ఈడి ఎంత ఉందో. ఇది లైట్లు ఇక్కడ మన శివ పార్వతులకు ఇక్కడ మంచి చాలా బాగున్నట్టు మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉన్నట్టు ఈ క్యాబిన్లో ఉంటే మాత్రం చాలా మన ఇంట్లోనే సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. శ్రీ కనక మహాలక్ష్మి బాడీ బిల్డర్ వర్కింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది చూస్తారు కదా క్యాబిన్ అయితే ఎంత నీట్గా చేయడం అయితే జరిగింది. మనకు షోరూమ్ నుండి బండి రావటం ఏమో కానీ వీళ్ళు అయితే చాలా ముస్తాబ్ చేసి చాలా నీట్గా అంత చేయడం అయితే చాలా బాగుంది. వర్క్ అయితే శ్రీ కనక మహాలక్ష్మి బాడీ బిల్డింగ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వీళ్ళ కాంటాక్ట్ కావాలంటే మన వీడియోలో ఓపెన్ చేస్తే ఫస్ట్ షాప్ పేరే ఉంటుంది. అందులో పోయి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా మీ ఎటువంటి బాడీ ఫ్రెండ్స్ ముందుగా ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.